ఆహా! ఏమి రుచి అనక మానరండి. ఇంకా తినాలనిపించే ఈ గుత్తి వంకాయ కర్రీ ఎంత కమ్మగా, ఎంత టేస్టీగా ఉంటుందో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బవితా స్వీట్ ఫుడ్. ఈ గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఫస్ట్ మనం మార్కెట్కి వెళ్ళినప్పుడైనా, షాప్కి వెళ్ళినప్పుడైనా వంకాయల సైజు కూడా మనం కరెక్ట్గా చూసి పుచ్చులు లేకుండా ఫ్రెష్గా ఉండేవి తెచ్చుకున్నట్లయితేనే ఈ కర్రీ అనేది బాగుంటుందండి. ఇంకా ఇంట్లో చెట్లు, తోట ఉందనుకోండి ఇంకా మంచిదండి. ఈ గుత్తి వంకాయ చేయాలంటే కాయలు ఎంత ఫ్రెష్గా ఉంటే మన కర్రీ అనేది అదే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే కాయలు కొన్ని కమిలిపోయి ఉంటాయి. అలా ఉన్నప్పుడు నసురు వాసన వస్తుందండి. ఏ కర్రీ ప్రిపేర్ చేసినా వంకాయ కూర అయితే బాగుండదు. ఫస్ట్ మనం వంకాయలు చేసుకున్నప్పుడే కరెక్ట్గా చేసుకోండి. కరెక్ట్ సైజులో ఉండేలాగా పుచ్చు లేకుండా చేసుకోవాలి. వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కడిగేసేసి పొడిగుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మూతులు ఇంకా సైడ్లలో కొద్దిగా వాడిపోయినట్టు ఉంటుంది కదండి, అది కూడా బాగా కట్ చేసేసుకొని ఈ విధంగా 4 ఉప్పులాగా మొత్తం కట్ చేయకుండా హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువగా కట్ చేసుకొని అవి పుచ్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. నేను మొత్తం అన్నింటినీ అయితే కట్ చేయట్లేదు, ఒక సగం మాత్రమే కట్ చేస్తున్నాను. ఇప్పుడు లోపలైతే అన్నింటికి సాల్ట్ అయితే పెట్టేస్తున్నాను. అన్నీ ఒకేసారి కట్ చేసామనుకోండి కమిలిపోయి స్మెల్ కూడా బాగుండదు, రుచి కూడా బాగుండదు. ఈ విధంగా అన్నింటికి ఉప్పు పట్టించేస్తున్నాను. కట్ చేసిన వాటికి ఇలా పట్టించేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయిలో నూనె పోసుకొని సరిపడినంత ఆయిల్ పోసుకున్న తర్వాత వేడయ్యాక ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నింటినీ ఇలా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి 5 to 10 minutes వరకు టైం పడుతుందండి. ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా మనం మంటనైతే చూసుకుంటూ తగ్గిస్తూ ఇంకా కావాలనుకున్నప్పుడు పెంచుకుంటూ రెండు వైపులా ఈ విధంగా కలుపుతూ మనం బాగా ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా రెండు సైడ్లు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం అన్నింటినీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మిగిలి ఉన్నాయి కదండి, వాటిని కూడా ఈ ఫ్రై అయ్యేలోపు కట్ చేసుకొని ఉప్పు పట్టించేసుకొని పక్కన పెట్టుకునేసి వాటిని కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఎన్నైనా సరే అండి, క్వాంటిటీతో సంబంధం లేకుండా ఎన్నైనా ఈ విధంగానే అప్పటికప్పుడు కట్ చేసుకొని ఉప్పు పట్టించి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం అయితే చూడండి, కొద్దిగా మిరియాలు, 2 లవంగాలు, కొద్దిగా జీడిపప్పు, ఎండుమిర్చి, వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వులు, ఇంకా మీరు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి అయితే వేయట్లేదు. ఇంకా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, ఆనియన్ ముక్కలు కొద్దిగా, పెద్ద టమోటాలు అయితే ఒకటి కానీ మనం చేసే క్వాంటిటీని బట్టి 2 కానీ తీసుకొని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, మెంతి పొడి కూడా కొద్దిగా తీసుకొని అది కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే అదే కడాయిలో ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని చిటపట్లాడిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చిలు అయితే ఒక 2 నుంచి 3 వరకు పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం బాగా వేగిపోయిన తర్వాత మనం బాగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన మసాలాను కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు మసాలా ఫ్రై చేసినా మనం మంటనైతే తగ్గించి ఫ్రై చేయండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి తక్కువ మంట మీదే బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మనం ఒక 5 minutes వరకు వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఇంకాసేపు మనం మగ్గనివ్వాలి. ఇలా మసాలా మొత్తం దగ్గర పడేంత వరకు తక్కువ మంట మీద మనం ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా అనేది కొంచెం దగ్గర పడింది కదండి, కొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు ఇందులో అయితే ఒక 2 నిమ్మకాయలు సైజ్ అంతా చింతపండు అయితే
నానబెట్టుకోవాలి. మనం కర్రీ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడే నానబెట్టేసి పెట్టుకొనేసి ఇంకా వాటర్ జ్యూస్ తీసుకొని చూడండి ఈ విధంగా వాటర్లాగా తీసుకుని వేసేసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి మీకు ఏ వీడియో చేసినా ఈ విధంగా చెప్తున్నాను కదండి. కొన్నింట్లో డైరెక్ట్ వేసుకోవచ్చు, కానీ దానివల్ల ఏంటంటే పిప్పి అంతా ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది కాదు, అసలు అవసరం లేదు కదండి. ఈ విధంగా వేసుకోవచ్చు. అలానే ఎక్కువ నానబెట్టేసేసుకొని ఎక్కువ పులుపు అయిపోయేలాగా వేసుకోవద్దండి. మనం చేసే క్వాంటిటీని బట్టి మనం చింతపండుని అయితే ఇంకా మీరు తినే టేస్ట్ని బట్టి కూడా చింతపండు అయితే యూజ్ చేయండి. ఇప్పుడు సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం ఈ విధంగా బాగా కలుపుకొని, నేను ఆల్రెడీ ముందు సాల్ట్ వేసాను కదండి, సరిపడలేదనుకోండి ఇంకొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వేసేయాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా చూడండి ఇలా మరుగుతూ మసాలా అనేది బాగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న వంకాయలు మొత్తం అన్నింటినీ ఇందులో అయితే వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ వంకాయలు ఆయిల్లో ఫ్రై చేసాం కదండి, లోపల మనమైతే కట్ చేసి ఉప్పు పెట్టేసాం కాబట్టి వంకాయలు కూడా ఉప్పు ఆల్రెడీ బాగా పట్టేసి ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే ఉండదు. మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే ఒక 5 to 10 minutes టైం పడుతుంది అంతేనండి. తక్కువ మంట మీదే మూత పెట్టేసి ఉడికించుకున్నాము. ఈ విధంగా మూత పెట్టి ఉడికించేసుకున్న తర్వాత మన టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే వీడియో మొత్తం అయితే స్కిప్ చేసి చూస్తున్నారండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు రెసిపీ కూడా అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, వాటిని కూడా చూడండి, ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. చూడండి మన వంకాయ కర్రీ గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం 2 to 3 days వరకు పాడవ్వదు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఈ గుత్తి వంకాయ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇంకా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.